నేర్చుకున్నాం. పాతాళము అన్నది భూమి క్రింద ఉంటుంది అని, ఆ పాతాళములో 2 ప్రదేశాలు ఉన్నాయి అని, పైన ఉన్నది పరదైసు అని, క్రిందనున్నది వేదనకర స్థలము అని. తర్వాత నిత్యత్వము అనున్నది ఆకాశములో, 3వ ఆకాశములో మన భూమికి పైన ఉన్నది అని, అందులో పైన పరలోకము ఉంది, క్రింద నరకము ఉంది. ఇది శాశ్వతము, నిత్యము ఉండబోయేవి, యుగ యుగములు ఉండబోయేవి అని నేర్చుకున్నాము. ఈ భూమి మీద మన జీవితము కేవలము 100 సంవత్సరములు మాత్రమే. నిత్యత్వములో మన యొక్క జీవితము యుగ యుగములు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం. తర్వాత లోకులందరూ పోవలసిన మార్గంలో మనం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మన పితరుల యుద్ధకు వెళ్తున్నాము. మన పితరులు ఎక్కడ ఉన్నారు అంటే పాతాళములో ఉన్నారు, అక్కడ పరదైసులో